2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువత పాత్ర చాలా కీలకమైంది. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. కానీ అడపాదడపా ఉద్యోగ నోటిఫికేషన్స్ తప్ప ఇప్పటి వరకు నిరుద్యోగులకు న్యాయం చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎన్ని ఉద్యోగాలకు నియామకాలు చేపట్టింది, ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది చూద్దాం. నీళ్లు, నిధులు, నియామకాలు స్లోగన్తో వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిరుద్యోగులకు 12 ఏళ్ళు అవుతున్నా న్యాయం జరగడం లేదు. రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకే వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగ యువతకు ప్రభుత్వాలు నిరాశ మిగులుస్తున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని, కాంగ్రెస్ను గెలిపిస్తే ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి నెలకొంటోంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి కాలం గడుపుతోందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2026 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 16 కొత్త నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటి ద్వారా మొత్తం 31,798 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా మొత్తం 67,763 ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటి వరకు 16,978 పోస్టులను భర్తీ చేశారు. మిగిలిన 50,785 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన నియామక ప్రక్రియలను పూర్తి చేయడం ద్వారా భర్తీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సి ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టులకు గాను 10,006 మంది అభ్యర్థులు విధుల్లో చేరారు. ఇక పోలీస్ శాఖలో 16,067 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సహా 8,666 పోస్టులను భర్తీ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రక్రియతో పాటు గ్రూప్ 4 కింద 8,143 మందికి నియామక పత్రాలు జారీ ప్రక్రియ సాగింది. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ 5 ఏళ్ల అధికార కాలంలో మొత్తం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం భర్తీ చేసిన 67,763 ఉద్యోగాలను మినహాయిస్తే ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాబోయే కాలంలో ప్రభుత్వం ఇంకా సుమారు 1,32,237 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన దాని ప్రకారం జూన్ 2026 నాటికి మొదటి విడతగా 1,00,000 ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంలో మిగిలిన 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిరుద్యోగుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఆగస్టు 2026లో ప్రభుత్వం 20 పరీక్షలకు సంబంధించిన తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25ను విడుదల చేసింది. అయితే ఎస్సీ, బీసీ వర్గీకరణ మరియు రిజర్వేషన్ల అంశాలు న్యాయపరమైన పరిధిలోకి వెళ్లడం వల్ల ఆ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంలో ఆలస్యమైందని ప్రభుత్వం అసెంబ్లీలో అంగీకరించింది. పాత నోటిఫికేషన్ల భర్తీని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం పైన నిరుద్యోగ జేఏసీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వంటి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయలో పడద్దు అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. జాబ్ నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్న నిరుద్యోగుల కోసం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఖాళీలు ఉన్న శాఖల్లో వెంటనే నోటిఫికేషన్లు వేసి భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. మరి ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.